కడప జిల్లాలో మొదట ఆర్టీసీ సేవలను జమ్మలమడుగు మరియు కడప డిపోలలో మొదలు పెట్టారు. అప్పట్లో జమ్మలమడుగు డిపో తమ బస్సు సర్వీసులను హైదరాబాద్, విజయవాడ, జమ్మలమడుగు మరియు చెన్నైకి తిప్పేవారు. దూర ప్రాంతాలకు జమ్మలమడుగు నుండి అయినా లేదా దూర ప్రాంతాల నుండి జమ్మలమడుగుకు అయిన మొదట జమ్మలమడుగు బస్సులు బయలుదేరేవి. ఆ తరువాతే ఇతర డిపోల బస్సులు బయలుదేరివి. ప్రముఖ సిటీలలో నైనా టౌన్స్లో నైనా జమ్మలమడుగు డిపోకి ఒక సెపరేట్ ప్లాట్ఫారం ఉండేది. కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు, కోవెలకుంట్ల మరియు నంద్యాల బస్సులు అన్నీ ఆ ప్లాట్ఫారం నుంచి బయలుదేరివి. జమ్మలమడుగు డిపోకి అంత ఘన చరిత్ర ఉండేది. కానీ కాలక్రమంలో ప్రొద్దుటూరు, పులివెందుల, రాజంపేట, బద్వేల్, మైదుకూరు లాంటి చోట్ల డిపోలను ఏర్పాటు చేశారు. ఆ డిపోట్లను ఏర్పాటు చేసినప్పుడు జమ్మలమడుగు డిపోలోని బస్సులను అక్కడికి తరలించరు. క్రమంగా జమ్మలమడుగు డిపోలో బస్సుల సంఖ్య తగ్గి కేవలం పాఠా బస్సులు మాత్రమే మిగిలాయి. 1980లలో ప్రొద్దుటూరు డిపో నుండి మొదలుపెట్టిన తరువాత జమ్మలమడుగు డిపో తన ప్రభావాన్ని క్రమంగా కోల్పోతుంది. జమ్మలమడుగు డిపో నుండి ఒకప్పుడు 8 బస్సులని గిద్దలూరు వరకు తిప్పేవారు. మైదుకూరు డిపో ఏర్పాటు చేసిన తర్వాత ఆ 8 బస్సులని మైదుకూరు డిపోకు ఇచ్చివేశారు. అలాగే బ్రహ్మంగారి మఠం, మార్కాపురం బస్సులుని కూడా మైదుకూరు డిపోకి ఇచ్చివేశారు. ప్రొద్దుటూరు డిపో ఏర్పాటు చేసిన తరువాత కర్నూలు మరియు తాడిపత్రి వయా ముద్దనూరు బస్సులన్నింటినీ ప్రొద్దుటూరు డిపోకి ఇచ్చివేశారు. ఆ తరువాత కోయిల్కుంట్ల డిపో ఏర్పాటు చేసిన తరువాత జమ్మలమడుగు డిపో కోయిల్కుంట మరియు నంద్యాలకు తిరిగే బస్సులన్నింటినీ కోయిల్కుంట్ల డిపోట్కి ఇవ్వాల్సి వచ్చింది. గతములో జమ్మలమడుగు నుండి పులివెందులకి ప్రతి అరగంటకి బస్ సర్వీసులు ఉండేవి. అయితే ఇప్పుడు ఒక బస్సు కూడా పులివెందులకు జమ్మలమడుగు డిపో నుండి లేదు. కేవలం ముద్దనూరు వరకు మాత్రమే నడుపుతున్నారు. పులివెందులకు తిరిగే బస్సులన్నింటినీ ప్రొద్దుటూరు డిపోకి ఇవ్వటం జరిగింది. గతంలో జమ్మలమడుగు నుండి కడపకి ప్రతి అరగంటకు ఒక బస్సు నడిపేవారు. అయితే ఇప్పుడు జమ్మలమడుగు డిపో బస్సులను కడపకి తిప్పటం మానేశారు. జమ్మలమడుగు ప్రజలు కర్నూలు, కడప వయా ప్రొద్దుటూరు అలాగే జమ్మలమడుగు, తిరుపతి బస్సులను ఎక్కాల్సి వస్తుంది. గతంలో జమ్మలమడుగు నుండి ఆదోని, మత్రాలయం, కర్నూలు, నంద్యాల, శ్రీశైలం, మార్కాపూర్, చిత్తూరు, కదిరి, అనంతపురంలకు బస్సులను తెప్పేవారు. ఇప్పుడు వాటిల్లో ఒక్క బస్సును కూడా నడపడం లేదు. నిజాం చెప్పాలి అంటే జమ్మలమడుగు డిపోను ఒక్కసారి పూర్తిగా మూసి వేయాలి అనుకున్నారు. ఆ తర్వాత పైలట్ ప్రాజెక్ట్ డిపోగా నడపాలి అనుకున్నారు. మళ్లీ ప్రజల నుండి వచ్చిన ఒత్తిడి వల్ల డిపోని తిరిగి కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం జమ్మలమడుగు డిపోకి ఎక్స్ప్రెస్ బస్సులు కేవలం నెల్లూరు మరియు తిరుపతి రూట్లో మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం జమ్మలమడుగు డిపోలో 50 బస్సులను మాత్రమే ఉన్నాయి. అందులో 70% ఆర్డినరీ బస్సులు, మిగిలినవి దూర ప్రాంతాల బస్సులు. జమ్మలమడుగు డిపోని ఒక క్రమ పద్ధతిలో నాశనం చేశారు. జమ్మలమడుగు డిపోలోని బస్ లాని ఇతర డిపోలకి ఇవ్వటం వల్ల క్రమంగా సర్వీసులు తగ్గిపోయి డిపో నష్టాల్లోనికి వెళ్ళింది. అంతేకాక జమ్మలమడుగు డిపోకి ఆర్టీసీలో చాలా మంచి పేరు ఉండేది. సమయపాలన, వేగం, అంకిత భావంతో ఉండే సిబ్బంది, ఇలా అన్నీ కలిపి జమ్మలమడుగు డిపోకి ఒక ప్రత్యేక స్థానానికి తెచ్చిపెట్టాయి. ప్రజలు ఒకప్పుడు ఏ ఊరిలో అయినా సరే జమ్మలమడుగు డిపో బస్సుల కోసం వేసి చూసేవారు. అంత క్రేజ్ ఉండేది. ఒకప్పుడు హైదరాబాద్, బెంగుళూరు మరియు విజయవాడలకు కేవలం జమ్మలమడుగు డిపో నుండి మాత్రమే పగటి పూట బస్సులు ఉండేవి. ఈ బస్సు జమ్మలమడుగులో ఉదయాన్నే 4 గంటలకు బయలుదేరి వయా కావలి మీద విజయవాడ మధ్యం 3 గంటలకు చేరుకొని తిరిగి సాయంత్రం 5 గంటలకు విజయవాడలో బయలుదేరి మార్నింగ్ 4 గంటలకు జమ్మలమడుగు చేరుకునేది. రాయలసీమ వైపు సాయంత్రం బయలుదేరే మొదటి బస్సు జమ్మలమడుగుదే. గత 40 సంవత్సరాలుగా ఈ బస్సు క్రమం తప్పకుండా అదే టైంలో బయలుదేరేది. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత అన్ని డిపోలు విజయవాడకు బస్సులను నడుపుతున్నాయి. దాంతో సాయంత్రం మడకశిర, హిందూపూర్ మరియు కదిరి లాంటి డిపోలు సాయంత్రం తొందరగా బస్సులను తీయాల్సి వచ్చింది.
అందువల్ల సాయంత్రం 5:30 గంటల సమయాన్ని ఇతర డిపోల్కి కేటాయించి జమ్మలమడుగు బస్సులు మాత్రం రాత్రి 8:30 మరియు రాత్రి 9:30కి బయలుదేరి నష్టం చవిచూస్తున్నాయి. అంతేకాక ఈ మధ్యన విజయవాడకి జమ్మలమడుగు నుండి 2 రైళ్లను కూడా నడుపుతున్నారు. ఒక రైలు సాయంత్రం 4 గంటలకు గుంటూరు నుండి బయలుదేరుతుంది, మరొకటి రాత్రి 9 గంటలకు బయలుదేరుతుంది. దీనివల్ల జమ్మలమడుగు మరియు ప్రొద్దుటూరు బస్సులు నష్టం చావి చూస్తున్నాయి. అయితే జమ్మలమడుగు డిపో మేనేజరు సరిగా పట్టించుకోకపోవటం వల్ల నష్టాలు పెరుగుతున్నాయి. కనీసం టైం చేంజ్ చేసి ఈ బస్సుల్ని లాభాల్లో నడపాల్సిన బాధ్యత అధికారులదే. గత 40 సంవత్సరాల నుండి నడిచే బస్సుల టైం మార్చటం ఎంతమాత్రం హర్షించదగ్గ విషయం కాదు. కొత్తగా స్టార్ట్ చేసిన డిపోలు తరువాత కాలంలో ఆ బస్సులను నడపవచ్చు, పోవచ్చు. విజయవాడలో జమ్మలమడుగు బస్సు అంటే ఒక క్రేజీ ఉండేది. ఇక ప్రొద్దుటూరు డిపో మరో కథ. ప్రొద్దుటూరు డిపోని కడప ఆర్ఎం మరియు ఈడీ కలిసి ఇక్కడ నాశనం చేశారు. కడప రీజియన్ కి ప్రొద్దుటూరు డిపో ఆయువు పట్టు లాంటిది. ఈ డిపో మొదలు పెట్టినప్పటి నుండి 2018 వరకు లాభంలో ఉండేది. ఆది గిట్టని కడప ఆర్ఎం మరియు ఎడ్ కలిసే ప్రొద్దుటూరు మరియు జమ్మలమడుగు నుండి లాభంలో నడిచే బస్సులన్నిటినీ కడప డిపో నుండి నడుపుతూ నష్టాల్లో నడిచే బాస్లను ఇతర డిపోలకు ఇవ్వటం జరిగింది. ఒకప్పుడు కడప నుండి పగటిపూట విజయవాడకి బాస్ ఉండేది కాదు. రాష్ట్ర విభజన తరువాత జమ్మలమడుగు నుండి నడిచే బస్సు ని కడప డిపోకి తీసుకుని జమ్మలమడుగు డిపోకి మన్ను కొట్టారు. కడప ఆర్టీసీ రీజనల్ హెడ్ క్వార్టర్ అవటం వల్ల అక్కడ ఎప్పుడూ ఒక ఎడ్ మరియు ఆర్ఎం ఉండేవాళ్ళు. అయితే కడప డిపో నుండి మొదలైనప్పటి నుండి ఆ డిపో నష్టాల్లో నడిచేది. పై అధికారులు కడప ఎడ్, ఆర్ఎం మరియు మేనేజర్లను ప్రొద్దుటూరు డిపోతో పోల్చి మందలించేవాళ్లు. దీంతో కడప అధికారులు ప్రొద్దుటూరు డిపోని నాశనం చేయాలి అని కంకణం కట్టుకున్నారు. ఇక్కడ లాభాల్లో నడుస్తున్న సర్వీసులను మెల్లగా తగ్గిస్తూ అన్ని కడపకు బదిలీ చేశారు. 10 సంవత్సరాల క్రితం వరకు ప్రొద్దుటూరులో దాదాపుగా 200 బస్సులు ఉండేవి. ప్రొద్దుటూరు డిపో 2 ఏర్పాటు చేయాలి అని వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు అనుకున్నారు. ప్రొద్దుటూరు నుంచి ఆదోని, మంత్రాలయం, బళ్ళారి, అనంతపురం, పుట్టపర్తి, నెల్లూరు, ఒంగోలు, నంద్యాల, చిత్తూరు, చెన్నై మరియు తిరుపతిలకు నడిచే బస్సులను చాలా వరకు తగ్గించారు. ప్రొద్దుటూరు నుంచి ముక్కి ములుగుతూ 2 హైదరాబాద్కి, 2 విజయవాడ నడుపుతున్నారు. అవి కూడా చాలా వరకు నష్టాల్లోనే ఉన్నాయి. బెంగళూరుకి మాత్రం బాగానే నడుస్తున్నాయి. చెన్నైకి మాత్రం పూర్తిగా ఎత్తి వేశారు. నెల్లూరుకి కూడా 4 బస్సులను రద్దు చేశారు. అయితే ప్రొద్దుటూరులో ప్రైవేట్ ఆపరేటర్లు చాలా పెద్ద మొత్తంలో బస్సులను నడుపుతున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి వయా ప్రొద్దుటూరు మీది హైదరాబాద్, బెంగుళూరుకి బస్సులను నడుపుతున్నారు. అంతేకాక కదిరి, హిందూపురం, అనంతపురం, తాడిపత్రిల నుండి విజయవాడకి బస్సులను నడుపుతున్నారు. కర్నూలు, నంద్యాల, ఆదోని, మంత్రాలయంల నుండి నెల్లూరు మరియు చెన్నైలకి వయా ప్రొద్దుటూరు మీదుగా బస్సులను నడుపుతున్నారు. నంద్యాల, బనగానపల్లి, ఆత్మకూర్, కోయిల్కుంట్ల, మార్కాపురంల నుండి ప్రొద్దుటూరు మీద బెంగుళూరుకి బస్సులను నడుపుతున్నారు. చివరకు షిరిడి వరకు కూడా ఈ మధ్య స్టార్ట్ చేశారు. ప్రైవేట్ బస్సులతో ఆర్టీసీ బస్సులు పోటీలోకి రావు. ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా పాతవి. స్పీడ్ లాక్ చేయటం వల్ల సరిగ్గా టైంకి చేరుకోలేకపోతున్నాయి. హైదరాబాద్ లో రాత్రి 8:30కి బయలుదేరిన బస్సు ఉదయం 7 గంటలకు ప్రొద్దుటూరు చేరుకుంటున్నాయి. ప్రైవేట్ బస్సులు దాదాపుగా 12 గంటలకి బయలుదేరి ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో చేరుతున్నాయి. ఇది వేగం, యుగం, ప్రయాణికుల వేగం మరియు నాణ్యత కోరుకుంటున్నారు. కానీ ఆర్టీసీ అధికారులు మాత్రం మైలేజీ మరియు ఆయిల్ కావాలని డ్రైవర్ల ప్రాణం తీస్తున్నారు. బస్సు ఎక్కిన తరువాత ప్రయాణికులు మాత్రం స్లోగా వెళుతున్న బస్సులను చూసి డ్రైవర్తో గొడవ పడుతున్నారు. అధికారుల స్వార్థంతో డ్రైవర్లు ఆర్టీసీ 2 బలి అవుతున్నాయి. బస్ యూడీ అయినా సిటీ నుండి పూర్తి సామర్థ్యంతో ఉంటే నాన్ స్టాప్ గా డెస్టినేషన్ పాయింట్ కి వచ్చేలాగా మార్పులు చేయాలి. అధికారులు కొన్ని బస్సులనైనా సిటీల నుండి నాన్ స్టాప్ లేక సింగిల్ స్టాప్ బస్సులను నడపాలి. దానివల్ల ఓఆర్ పెరుగుతుంది. యుంటా సేపు మైలేజ్ కోసం చూసుకుంటే ఆర్టీసీ నష్టాల్లోకి వెడుతుంది.
ప్రొద్దుటూరు ఆర్టీసీకి నైట్ సర్వీసులు ఇక ఎంతమాత్రం కలిసి రావు. ప్రొద్దుటూరు నుంచి దాదాపుగా హైదరాబాద్కి 55, విజయవాడకి 30, బెంగళూరు 30, చెన్నైకి 10 బస్సులను నడుపుతున్నారు. కావున రాత్రి సమయం ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ బస్సులతో పోటీ పడలేవు. అంతేకాక ఈ మధ్య విజయవాడకి ట్రైన్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. ఆర్టీసీ అధికారులు ఇక మీదట సమయాన్ని మార్చి బస్సులను విజయవాడ, బెంగళూరులకి నడిపితే మంచిది. ప్రొద్దుటూరు నుంచి కడపకు నాన్ స్టాప్ బస్సులను నడుపుతున్నారు. ఇవి పేరుకే నాన్ స్టాప్లు ఎందుకుంటే ఎక్కడ ఆగకుండా కూడా ప్రొద్దుటూరు నుండి కడపకి 1.20 నిమిషాల టైం తీసుకుంటున్నారు. అదే టైంకి బయలుదేరిన జమ్మలమడుగు డిపో బస్సు ఖాజీపేట, మైదుకూరులలో అది కూడా కేవలం 5 నిమిషాల తేడాతో ప్రొద్దుటూరు లేదా కడప చేరుకుంటున్నాయి. మరి నాన్ స్టాప్లను నడపటం దేనికో ప్రయాణికులకు అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. ప్రొద్దుటూరు నుండి అధికారులు నష్టాల పేరు చెప్పి కొత్తగా సర్వీస్ లాను మొదలు పెట్టడం లేదు. ఒంగోలు, శ్రీశైలం, చిత్తూరు, ఆదోని, అనంతపురం ఇలాగే కర్ణాటకలోని ఇతర ప్రాంతాలకు బస్సులను నడిపే అవకాశం ఉన్నా కూడా నడపటం లేదు. పోగా ఇంకా సర్వీసులను రద్దు చేసుకుంటూ వస్తున్నారు. ఈ మధ్య కాలంలో నెల్లూరు, పుట్టపర్తి, చిత్తూరు, ఒంగోలు, నంద్యాలలో కొన్ని తిరుపతి సర్వీసులను కూడా రద్దు చేశారు. ప్రొద్దుటూరు నుండి కడప లేక కడప నుండి ప్రొద్దుటూరుకి సాయంత్రం 8 గంటల తర్వాత సరిగ్గా బస్సు సౌకర్యం లేదు. పేరుకు మాత్రమే ప్రొద్దుటూరు పెద్ద వ్యాపార కేంద్రం. సాయంత్రం పూట ఏ పట్టణానికి కూడా బస్సు లేదు. ప్రొద్దుటూరు నుండి నెల్లూరు కేవలం 175 కిలోమీటర్ ఉంటుంది. ఆయన కూడా నెల్లూరుకి బస్ నడుపుకోలేరు. మధ్యాహ్నం 1 PM తరువాత రాత్రి 7:30 PM వరకు ప్రొద్దుటూరు నుండి నెల్లూరుకి బస్సు లేదు. అలాగే బనగానపల్లి డిపో నుంచి రాత్రి నెల్లూరు వెళ్లే బస్సు ఈ మధ్య రద్దు చేశారు. ఏ బస్ నెల్లూరు నుండి ఉదయం 5:30 Mకి బయలుదేరి ప్రొద్దుటూరుకి 10 గంటలకి వచ్చేది. ఏ బస్సు రద్దు అవటం వల్ల ఆ ప్లేస్ లో బద్వే డిపో వాళ్లు నడుపుకుంటున్నారు. కనీసం ఆ ప్లేస్ ఒక బస్సు నడుపు కావాలి అనే ఆలోచన కూడా ప్రొద్దుటూరు డిపో అధికారులకు రాలేదు. ప్రొద్దుటూరు నుంచి మధ్యాహ్నం 1 గంట తర్వాత 3 గంటల వరకు కర్నూలుకు బస్సు లేదు. ఆ టైంలో కోయిల్కుంట్ల డిపో బస్సులు నడిచేవి. వాళ్లకు ఈ మధ్య సరిపడా బస్సులు లేకపోవటం వల్ల రద్దు చేసుకున్నారు. ఇది పట్టని ప్రొద్దుటూరు డిపో అధికారులు థామా డిపో నుండి కూడా బస్ లాను ఏర్పాటు చేసుకోలేక ప్రయాణికుల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ దరిద్రం ఏంటంటే ఈ డిపో అధికారులు బస్సులు నడుపుకోలేరు. వేరే డిపో వాళ్ళని నడపనీయరు. ఇక్కడకు ఎందుకనో గట్స్ ఉన్న డిపో మేనేజర్లు రావటం లేదు. ప్రొద్దుటూరు మంచి పొటెన్షియాలిటీ ఉన్న డిపో. ఇక్కడ అధికారుల అలసత్వానికి కడప అధికారుల కుట్రలు కూడా తోడు అవటంతో డిపో చాలా తొందరగా అట్టడుగు స్థానానికి పడిపోయేలాగా ఉన్నది. ఇక ప్రొద్దుటూరు బస్టేషన్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవు. పక్కనే ఇంకో కొత్త బస్టాండ్ కడుతున్నారు. అందులో కూడా కనీసం 15 ప్లాట్ఫారం లేవు. మరి ప్రొద్దుటూరు అధికారులు ఎలా నిద్రపోయారో అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రొద్దుటూరు లాంటి పట్టణానికి కనీసం 15 నుండి 20 ప్లాట్ఫామ్లు అవసరమవుతాయి. ఈ మాత్రం దానికే నూతన బస్టాండ్ నిర్మాణం దేనికో మరి అధికారులు పట్టించుకోలేదు. సరే మరి కనీసం ప్రొద్దుటూరు ప్రజలు కూడా ఇంత చిన్న బస్టాండ్ నిర్మాణం దేనికి అని నిలదీయలేకపోయారు. ప్రొద్దుటూరు డిపో నుంచి బస్సులు రద్దు అవుతున్నా ఇక్కడ ప్రజలు కానీ ప్రయాణికులు కానీ అడగరు. మరింత ఆనందంగా ప్రైవేట్ బస్సు ఎక్కటానికి వెడతారు. ఆర్టీసీ అధికారులు ఎర్రాగుంట్ల మరియు ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్ కి కనీసం రైల్ టైమింగ్స్ లోనైనా ఒక ఆర్డినరీ బస్ నడుపాలి అనే ఆలోచన రాలేదు. ప్రయాణికులు అడగలేదు. చూడలి ఇంకా ప్రొద్దుటూరు డిపో నుండి ఎన్ని బస్సులని కడప అధికారులు రద్దు చేసి ఆనందపడతారో వాళ్ళకే తెలియాలి. చివరగా ప్రొద్దుటూరు డిపో అధికారులు మీకు సిగ్గు రావాలి అనుకుంటే ఇప్పటికైనా ఓక్సారి కనగిరి అనే ఒక డిపో ఉంటుంది. వాళ్ళు ఎలా బస్సులను నడుపుతున్నారో ఒక్కసారి విజిట్ చేసి గమనించండి. కనిగిరి నుండి ప్రతి అరగంటకు ఒక బస్సు 24 గంటలు విజయవాడకు బస్సు ఉంటుంది. అలాగే విజయవాడ నుండి కనిగిరికి ఉంటుంది. అదే విధంగా ఒంగోలుకి కూడా ఉంటుంది.
కనిగిరి నుండి చుట్టుపక్కల పట్టణాలకు దాదాపు ప్రతి అరగంటకు ఒక బస్సు ఉంటుంది. ప్రొద్దుటూరు నుండి తిరుపతికి నడిచే బస్సులను ప్రతి అరగంటకు ఒక్కటి ఏర్పాటు చేయండి.